అధ్యక్షులు చింతం చక్రపాణి గారు, గౌరవనీయులైన ఈ జెండా కాడ హాజరైన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పేరు పేరున మరి ఈరోజు మన పార్టీ తరఫున అభ్యర్థులుగా పోటీ చేస్తున్న గౌరవనీయులు శ్రీ దారా అశోక్ గారు, పాసికంటి రమ్య గారు, ఎలుక వెంకన్న గారు, మంచి రేణుక గారు, ఇంకా నలుగురు అభ్యర్థులకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చేసిన మా తమ్ముళ్లకు, చెల్లెలకు, అన్నలకు, అక్కలకు, పత్రికా మిత్రులకు ప్రత్యేకించి నమస్కారాలు. 11వ తారీఖు నాడు సిరిసిల్ల మున్సిపాలిటీకి ఎలక్షన్ ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈ ఎన్నికల్లో గతంలో 10 సంవత్సరాలు మరి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి చేసుకొని, సంక్షేమాన్ని చూసుకొని, పేదవాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఒక దిక్కున్నది. మరొక దిక్కు మీకు 6 గ్యారంటీలు అని చెప్పి అర్థమైన హామీలు ఇచ్చి, అబద్ధాలు చెప్పి, ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఒక దిక్కున్నది. ఇక 12 ఏళ్లుగా ఏమీ చేయకుండా కేవలం అప్పుడప్పుడు దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కునే బీజేపీ ఇంకో దిక్కున్నది. ఒకసారి దయచేసి ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నాను. కేసీఆర్ గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళ పరిస్థితి, నేతన్నల పరిస్థితి, ఆడబిడ్డల పరిస్థితి, పెద్ద మనుషుల పరిస్థితి ఎట్లుండే, ఇవాళ ఎట్లా ఉన్నది, మన సిరిసిల్ల పరిస్థితి ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నది, మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ గారు గద్దెకి 2 నెలలు అయిపోయింది. సరిగ్గా ఎల్లుండి వస్తే 2 నెలలు అంటే 26 నెలలు నిండి 27 నెలలు పడతాం. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, ఆయన మంత్రులు కానీ ప్రతిరోజు ఎక్కడ మాట్లాడినా రామకోటి రాసినట్టు కేసీఆర్ జపం తప్ప చేసినేమని ఉన్నదా ఆలోచన చేయండి. మాట్లాడితే మైక్ ఇస్తే కేసీఆర్ తిట్టుడు తప్ప వాళ్ళు ఇచ్చిన ఒక్క హామీలను నిలబెట్టుకున్నారా మీరు ఆలోచన చేయండి. ఆడపిల్లలు చెప్పారు అత్తలకు 4000 ఇస్తాం, కోడలకు 2500 ఇస్తామని చెప్పారు. వచ్చిన అందరికీ అందుకనే మళ్ళీ కాంగ్రెస్ కోటేయాలి, ఆలోచన చేయండి. అట్లాగే ఏం చెప్పారు కేసీఆర్ గారు, వేసుకుంటే ₹1,00,000 ఇస్తున్నాడు, ఇదివరకు మేము ఉన్నప్పుడు ఏమి ఇయ్యలేదు, కానీ కేసీఆర్ లక్షిస్తున్నాడు, తులం బంగారం ఇస్తాం. పడ్డాయా తులం బంగారం వాళ్ళు కన్నా ముందే చెప్పిన మీకు ఏం చెప్పినా, అమ్మాయి కాంగ్రెస్ మంచోళ్ళు కాదు, వీళ్ళు తులం బంగారం ఇచ్చేవాళ్ళు కాదు, మెడల పుస్తల తాను కూడా ఎత్తపోయే లంగాలు వీళ్ళని చెప్పిన, నమ్మకూడని చెప్పిన. కానీ కొంతమంది మనోళ్ళు మీరు నమ్మలే, కానీ కొంతమంది నమ్మిండ్రు. ఎమ్మెల్యేలు నమ్మిండ్రు, ఆడ కాంగ్రెస్ కోటేసి, మానకొండ వాళ్ళు నమ్మిండ్రు, పక్కకు హుస్నాబాద్ నమ్మిండ్రు, ఆయన కేసీఆర్ సార్ ఇంట్లో కూర్చోబెట్టిండ్రు, ఇలా లంగాలకు అధికారం ఇచ్చి గద్దెలు కూర్చోబెట్టిండ్రు. ఆయన ఏం మాట్లాడుతూ తెల్లారు చేస్తే 6 గ్యారెంటీల గురించి మాట్లాడాడు, ఆడపిల్లలకు ఇచ్చే 25,000 గురించి మాట్లాడాడు, మీకు ఇస్తారన్న తులం బంగారం మాట్లాడాడు, చదువుకునే ఆడపిల్లలకు ఇస్తారన్న స్కూటీల గురించి మాట్లాడాడు, ముసలికి ఇస్తారన్న 4,000 పెన్షన్ గురించి మాట్లాడాడు. ఏది మాట్లాడాడు, రైతులకే ఇస్తారన్న 15,000 రూపాయల గురించి మాట్లాడాడు. ఒకటే తెలుసు ఆయన, బూతులు తిట్టుడు, తెల్లారు లేస్తే కేసీఆర్ మీద నోరు వారేసుకున్నాడు, బూతులు తిట్టుడు తప్ప ఇంకొకటి లేదు. ఒకసారి మీరు దయచేసి యాద్ చేసుకోండి. 2014 మున్పు మన సిరిసిల్ల ఒక తాలూకా కేంద్రం, కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దీన్ని జిల్లా కేంద్రం చేసిండు. ఇక్కడికి కలెక్టర్లు తెచ్చిండు, ఇక్కడికి జిల్లా అధికారులను తెచ్చిండు, మీకోసం సభలకు ఏర్పాటు చేసిండు. ఎట్లున్న సిరిసిల్లను కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఎట్లా చేసుకున్నాం ఒకసారి మీరు యాద్ చేసుకోండి. చేసే కాడికి గరీబులకు మంచిగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఉండే మా ఆడబిడ్డలు అందరూ దగ్గర బీడీలు చుట్టేటోళ్ళు ఉంటారు. బీడీలు చుట్టారు ఇళ్లలో. కేసీఆర్ రాకముందుకు బీడీలు చుట్టే అక్క చెల్లెలను ఎవరన్నా పట్టించుకున్నాడు ఉన్నాడా దేశంలో? ఎన్నడన్నా ఒక రూపాయి ఇచ్చిండా? ఎవరు? కేసీఆర్ వచ్చినాకనే నెలకు 2,000 మీ అందరికి వచ్చినాయి. మరి ఆనాడు ఏం చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు? 2,000 ఇస్తున్న కేసీఆర్, మేము 4,000 ఇస్తామన్నారు. వచ్చినాయా మా బీడీలు చుట్టే అక్క చెల్లెల కన్నా? 4,000 లేవు. ఆ 2,000 కూడా 2 నెలలకు కొట్టింది. ఆ 2,000 కూడా 2 నెలలకు కొట్టింది. ముసలిలకు 4,000,
మహిళలకు 2,500, ఆడపిల్లలకు 4,000 నోటికి వచ్చినట్టు అర్రాస్పాట వాడి అబద్ధాలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చి మళ్ళా సిగ్గు లేకుండా మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. సిరిసిల్లలో మీ వాడకట్టులో ఎక్కడన్నా ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రూపాయి పడైందా ఒకసారి యాద్ చేసుకోండి. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిన కొత్తగా 1 రూపాయి పని కాంగ్రెస్ పార్టీ వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జరిగిందా ఆలోచించండి. కనీసం ఒక్క పేదవాడికన్నా మనం ఏం చేసిండ్రా వీళ్ళు యాద్ చేసుకోండి. కేసీఆర్ ఉన్నప్పుడు హిందూ ముస్లింలను చూడలే. హిందువులైతే బతుకమ్మకు చీర పెట్టిండు, ముస్లింలైతే రంజాన్ కు తోఫా ఇచ్చిండు, ఆడపిల్లలకు ముస్లిం ఆడపిల్లలకు కూడా సహాయం చేసిండు, క్రిస్టియన్లు అయితే క్రిస్మస్ కానుక ఇచ్చిండు. కానీ మరి వీళ్ళు వచ్చినాక బతుకమ్మ చీరలు వచ్చినాయా? ఇటు పద్మశాలీలు మా నేతన్నలకు బతుకునియాలే, అటు ఆడబిడ్డలకు ఒక చిన్న కానుక ఇయ్యాలని చెప్పి కేసీఆర్ గారు ఇటు నేతన్నలను మన పద్మశాలి సోదరులను సోదరిమణులను మీకు మంచిగా ఉండాలి, 7,000 8,000 సంపాదించిన వాళ్ళు 16,000 20,000 సంపాదించిన వాళ్ళు కావాలి, మా నేతన్న బాగుండాలని చెప్పి 3,000 కోట్ల ఆర్డర్లు మన సిరిసిల్లకు ఇచ్చింది. కానీ వీళ్ళకు మన సిరిసిల్ల మీద కోపం, నా మీద కోపం రాగానే బతుకమ్మ చీరను రద్దు చేసింది. ఇలా బతుకమ్మ చీర రద్దు చేసి సిరిసిల్ల నేతన్న బతుకు మీద కొట్టినోడు, మన కడుపు మీద కొట్టినోడికి ఓటేస్తామా? సిరిసిల్ల నేతన్నలు ఆలోచించాలి. ఇదే మాట మా నేతన్నల గురించి మా లోకల్ నాయకులు, మా వస్త్ర వ్యాపార సంఘం అడిగితే ఇక్కడ ఉండే ఒక కాంగ్రెస్ నాయకుడు అంటాడు, ఏందయ్యా మీ పద్మశాలీలు, ఏందయ్యా మీ శాలోళ్ళు నిరోధ ప్యాకెట్లు అమ్ముకోపోయి అక్కడ తీసుకోపోయి అని చెప్పి మాట్లాడి, మరి కష్టపడలకు ఓట్లు వేస్తామా? అప్పుడాలు చేసుకొని, పాపడాలు చేసుకొని, వడియాలు చేసుకొని, కావాలంటే నిరోధ ప్యాకెట్లు అమ్ముకోండి అని మాట్లాడే చిల్లర కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లు వేస్తామా? ఆలోచించండి. వాళ్ళు పైసలు ఇస్తే దోసుకరిన్న పైసలు వాళ్ళ దగ్గర అడ్డగోలు ఉన్నాయి, వాళ్ళు ఇస్తే తీసుకోండి, కానీ అడుగుని వాళ్ళని బరాబర్ అడుగుని. ఏమాయి కొడుక మరి ఇలా పైసలు ఇస్తే 1,000 రూపాయలు, కానీ 26 నెలలు బాకీ ఉన్నావు కదా, 26 నెలలు నెలకు 2,500 బాకీ ఉన్నావు కదా, ఏమాయి ఆ పైసలు ఏమి అడుగుని. ముసలు అడుగుని, 4,000 పెన్షన్ అన్నావు, 2 నెలలు కొట్టినావు, ఎప్పుడు ఇస్తావు మిగతా పైసలు, 26 నెలలు బాకీ ఉన్నావు, ఎప్పుడు ఇస్తావు అని అడుగుని. అట్లాగే రైతులు ఎవరైనా ఉంటే మీరు అడుగుని. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ నెలలో రైతు బంధు పడుతుండే, మరి ఇలా ఫిబ్రవరి అయింది, రైతు బంధు దిక్కు లేదు. అంటే ఇవాళ ఏది చక్కదనం లేకుండా నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నా ఇక బీజేపీ వాళ్ళ గురించి అయితే ఏం చెప్పాలని, ఏం చేసారు బీజేపీ వాళ్ళు? ఆ దేవుని గుడి కాదు ఉంటారు కొంతమంది బయట అడగలేటోళ్ళు, దేవుని పేరు చెప్పి అడుకుంటారు. గట్లే వీళ్ళు కూడా ఓట్లు వచ్చినాయంగానే దేవుని పేరు చెప్పి ఓట్లు అడుకుంటారు తప్ప ఏమైనా చేసిందా? ఒక్క బుడ్డ పైసా పని ఏం చేసిండు మోడీ? నాకు నిలవ అడుగుతా, ఒక్క పైసా పని సిరిసిల్లలో ఉండే ఒక ఆడబిడ్డకు కానీ, ఒక తమ్ముడికి కానీ, ఒక అన్నకు కానీ, ఒక నేతన్నకు కానీ రూపాయి పని అయిందా మోడీతో? బీజేపీ ప్రభుత్వంతో ఏం చూసి ఓటేయాలి? చెక్క మురువా చూసి ఏడువా అన్నట్టు ఏమున్నది బీజేపీ వచ్చినాక? ఒక్క పైసా పని. అది అట్లా ఇది ఇట్లా. మళ్ళా కేసీఆర్ గారు వస్తేనే, మళ్ళా గులాబీ జెండా ఎగిరి రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తేనే మళ్ళా పేదవాళ్ళకు లాభం అవుతుంది, మన సిరిసిల్లకు లాభం అవుతుంది. ముగిస్తా, దయచేసి గుర్తు పెట్టుకోండి. ఇక్కడ నా మీద కోపంతో, మీరు నాకు గెలిపించిన కోపంతో మన సిరిసిల్లను జిల్లా కాకుండా తీసేస్తారట రేవంత్ రెడ్డి. మరి మన చేతితో మన కన్నే పొడుచుకుందామా? మీరు ఆలోచన చేయి. కాంగ్రెస్ కోటేస్తే సిరిసిల్ల జిల్లా వద్దు అని మనమే మరణ శాసనం రాసుకున్నట్టు అవుతుంది. సిరిసిల్ల జిల్లా ఉండాలా తీసేయాలన్నా? ఉండాలా తీసేయాలన్నా? ఉండాలంటూ చేయలేవట్లేదు ఒకసారి. మరి ఉండాలంటే బరాబర్ కారు గుర్తు కొట్టేయాలి. ఇక వద్దనుకుంటే మీ ఇష్టం, నేను చేయగలిగేది ఏం లేదు. ఒకటే ఆగేటి నేను చెప్పి ముగిస్తా. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు నేను జ్యోతినగర్ లో ఆడ మనోళ్ళందరూ జమ అయినట్టు ఆడిపోయి వచ్చిన. జ్యోతినగర్ లో అక్కడ ఒక పంతులు కలిసింది. పంతులు గారు మీకు చెప్పమన్నాడు జెండకాడ అందరికి ఏంటి ఒకటే మాట చెప్పమన్నాడు పంతులు. ఏంటంటే అంటే తులం బంగారం ఇచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి దగ్గర తులం బంగారం తీసుకున్న వాళ్ళందరూ రేవంత్ రెడ్డి కోటేయండి, తులం బంగారం వచ్చిన వాళ్ళంతా ఆయన కోటేయండి, 4,000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ ఆయన కోటేయండి. వేస్తారా? నెలకు 2,500 వచ్చిన మహిళలందరూ కాంగ్రెస్ కోటేయండి. కానీ రాను వాళ్ళందరూ కారు గుర్తు కోటేయండి. 2,000 పెన్షన్లు వచ్చిన వాళ్ళందరూ కారు గుర్తు కోటేయండి. 15 లక్షలు వచ్చిన వాళ్ళు కారు గుర్తు కోటేయండి. కేసీఆర్ కిట్ వచ్చిన వాళ్ళు కారు గుర్తు కోటేయండి. బీడీ కార్మికుల పెన్షన్ 2,000 తీసుకున్న వాళ్ళు కారు గుర్తు కోటేయండి. 3,400 కోట్ల రూపాయలు మీకోసం బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చి సిరిసిల్ల నేతన్నకు బతుకునిచ్చిన కేసీఆర్ గారికి
కారు గుర్తు కొట్టేసి ఆశీర్వాదం ఇవ్వండి. మా దారా అశోక్ ను, మంచి రేణుక గారిని, పాసికంటి రమ్య గారిని, ఎలుక వెంకన్నను మంచి విజయాలతో గెలిపించి పంపించండి. ఎలుక వెంకన్న పాపం పోయినసారి దగ్గరగా చోడిపోయింది కరెక్టేనా? ఈసారి గెలిపించుకుంటారా పక్క? మంచి శ్రీనివాస్ గారు, మంచి సీనన్న పోయినసారి వైస్ చైర్మన్ ఉండే మంచి సీనన్న ఈసారి అందుకే మంచిగా పని చేసింది కాబట్టి కాబట్టి వాళ్ళ భార్య రేణుక గారికి టికెట్ ఇచ్చినాం, వారిని కూడా గెలిపించుకోవాలి. అట్లాగే పాసికంటి రమ్య గారు తమ్ముడు లవన్ బాగా తిరుగుతున్నాడు, పనిచేస్తున్నాడు, యువకుడు ఉత్సాహవంతులు అని చెప్పి మరి మహిళా రిజర్వేషన్ అయింది కాబట్టి వాళ్ళ తల్లి గారు రమ్య గారికి టికెట్ ఇచ్చుకున్నాం. అట్లాగే మా దారా అశోక్ అన్న సీనియర్ నాయకుడు, పెద్ద మనిషి, వారికి కూడా దయచేసి ఓటేసి గెలిపియండి. సమస్యలన్నీ అయిపోయినాయి, నేనేం అంటలేదు. సమస్యలు ఒడిచిపోయినాయి నేను అంటలేదు. ఇంకా పెన్షన్ ఇచ్చేది ఉంది, ఇంకా ఇల్లు ఇచ్చేది ఉంది, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అవన్నీ పరిష్కారం చేసుకుందాం. కానీ ఇవాళ మన బతుకు సమస్య సిరిసిల్లలో బతుకమ్మ చీర లేకుండా చేసినోనికి బతుకు లేకుండా చేయాలి కాంగ్రెస్. సిరిసిల్ల మీద పగబట్టి జిల్లా లేకుండా చేస్తున్నటువంటి తప్పకుండా బదిలా తీసుకోవాలి. పెద్ద మనిషి కేసీఆర్ ను బూతులు నిలుపుతున్న సన్నాసికి మన ఓటుతోనే ఓటు బూత్ లో, పోలింగ్ బూత్ లో బుద్ధి చెప్పాలని కోరుతూ ఏ గుర్తు మొదలై ఏ గుర్తు చెల్లెలు చెప్పాలి. ఏ గుర్తు? ఒకసారి కారు గుర్తు అంటే అందరూ మొత్తం పిడికిలే ఇది పెద్ద మీద లేవరా? ఆ పెద్ద మీద అక్కడ కారు గుర్తుకే జై తెలంగాణ. నలుగురు కారు గుర్తు ఒక్కొక్క దగ్గర ఉంటుంది. డమ్మి బ్యాలెట్ ఇంటింటికి పంపిస్తాం. ఇగో ఇంకన్నది ఏడున్నది, ఇంకన్నది నంబర్ 1 స్థానంలో ఉన్నది. పాసికంటి రమ్యది కూడా నంబర్ 1 మీద ఉన్నది కారు. అట్లాగే ఇది ఎక్కడ ఉన్నది? దారా అశోక్ గారిని 3వ నంబర్ మీద ఉన్నది. మంచి రేణుక గారిని 2వ నంబర్ మీద ఉన్నది. కాబట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరు ఉంటది. మోడల్ బ్యాలెట్ ఇంటికి పంపిస్తాం. దయచేసి మరి మన ఏళ్ళతో మన కంటిని పడిపించే కాంగ్రెస్ వాళ్ళను, దేవుడి పేరు మీద ఓట్లడుకునే బీజేపీ వాళ్ళను బుద్ధి చెప్పుకుని మళ్ళా కేసీఆర్ గారికి ఓటేయండి, గెలిపించండి. సిరిసిల్ల అభివృద్ధి కొంత చూసిండ్రు, ఇంకా చాలా చేసేది బాధ్యత నాది. మా అక్క చెల్లెలు అన్నదమ్ములందరూ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి దగ్గరికి వచ్చి మీ అందరినీ కలుసుకుంటాం. అభ్యర్థులు ఇంటింటికి వస్తారు. ఇంకా 3 రోజులే ఉన్నది కాబట్టి మీ అందరూ కూడా దయచేసి మీరే అభ్యర్థి అన్నట్టుగా సహకరించాలని చెప్పి కోరుతూ జై తెలంగాణ. కారు గుర్తుకే. థ్యాంక్ యూ.